వివిధ రకాల బ్యాటరీ టెక్నాలజీలు, అలాగే వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే దానిపై ఇది మన క్విక్ సమ్మరీ. మనం రోజూ వాడుతున్న లిథియం బ్యాటరీల కష్టాలు ఏంటి, అలాగే రేపటి భవిష్యత్తును మార్చేయబోయే అత్యంత సురక్షితమైన, పవర్ఫుల్ ప్రత్యామ్నాయాలు ఏంటో ఇది మనకు స్పష్టంగా వివరిస్తుంది. మొదటిది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆధిపత్యం చెలాయిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలు. మీకు తెలుసా, ఇవి కిలోకు దాదాపు 500 వాట్ అవర్స్ శక్తిని ఇస్తాయి. వీటి నిర్వహణ చాలా సులభం, వాడకపోయినా ఛార్జింగ్ తనంతట తాను తగ్గిపోయే స్వభావం చాలా తక్కువ. కాని అసలు సమస్య ఏంటంటే లిథియం, కోబాల్ట్ లాంటి అరుదైన మూలకాల కొరత. సింపుల్గా చెప్పాలంటే ఇది భలే పనిచేసే స్పోర్ట్స్ కారు లాంటిదే, కానీ దానికి సరిపడా ఇంధనం దొరకడమే పెద్ద కష్టమన్మాట. ఇక రెండవది, సోడియం అయాన్ బ్యాటరీలు. లిథియం దొరకడం కష్టం కాబట్టి ప్రకృతిలో విరివిగా దొరికే సోడియం వైపు మనం చూస్తున్నాం. ఇవి కిలోకు 160 వాట్-అవర్స్ వరకే శక్తినిచ్చినా విపరీతమైన ఉష్ణోగ్రతల్లో కూడా వీటికి అస్సలు మంటలు అంటుకోవు. పైగా ఇవి చాలా చవక. కొంచెం తక్కువ శక్తినిచ్చినా సరే ప్రతి ఇంట్లో అత్యంత సేఫ్గా వాడుకోడానికి ఇది అసలైన గేమ్ చేంజర్ కాదా? ఫైనల్గా మూడవది, ఫ్లోరైడ్ అయాన్ బ్యాటరీలు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లకు, భారీ వాహనాలకు అపారమైన శక్తి కావాలి కదా, కరెక్ట్గా అక్కడే ఇది అదరగొట్టుతుంది. ఇవి కిలోకు ఏకంగా 2000 వాట్-అవర్స్ కంటే ఎక్కువ శక్తినిస్తాయి. అంటే లిథియం కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ. పైగా ఫ్లోరిన్ మనకు పుష్కలంగా దొరుకుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మన ఫోన్ని నెలకోసారి ఛార్జ్ చేస్తే సరిపోయే అద్భుతమైన రోజులొస్తే. నిజంగా భలే ఉంటుంది కదా. సో మొత్తానికి చెప్పాలంటే లిథియం ప్రస్తుత పవర్ స్టాండర్డ్ అయితే, సోడియం మనకు చౌకైన భద్రతనిస్తుంది. ఇక ఫ్లోరిన్ మాత్రం భవిష్యత్తులో అత్యధిక శక్తినిచ్చే పవర్ హౌస్గా మారబోతోంది.